వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. భద్రాద్రి రాముడి మీద ఆన మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. 117 స్థానాలు గెలుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. పునర్విభజన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు. ఈసారి 182 స్థానాల్లో 117 స్థానాలు గెలిచి మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. 20 మంది ఎంపీలు గెలిపించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేస్తాం. అధికారంలోకి వస్తామంటున్న కేటీఆర్ ముందు తన చెల్లెలు కవిత మాటలకు సమాధానం చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిలదీశారు. బీఆర్ఎస్ నుంచి 1400 కోట్ల రూపాయలు వచ్చాయని కవిత పేర్కొన్నారు. మరి క్విడ్ ప్రోకో జరిగిందన్న కవిత ఆరోపణలపై మీరు ఏం సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మీ బీఆర్ఎస్ నాయకత్వాన్ని మీ సొంత ఆడబిడ్డ కవిత ఒప్పుకోవడం లేదంటూ ఎద్దేవా చేశారు. మీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలా అంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నింపితే భద్రాద్రితో పాటు 44 ఊళ్లు కొట్టుకుపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కౌరవ కుటుంబం, దాన్ని తెలంగాణ గడ్డ మీద లేకుండా చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగుతున్న ప్రజాప్రభుత్వం రైతుల కోసం ఈ 30 నెలల్లో 1.70 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ పేర్కొన్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కుంగిందంటూ ప్రశ్నించారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. గత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాడు హరీష్ రావు ఏం చేశారంటూ ప్రశ్నించారు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడే ఆ ప్రాజెక్టు కుంగింది. మళ్లీ 3 నెలలు ఇప్పుడు మంత్రిగా ఎందుకు అవకాశం ఇవ్వాలంటూ నిలదీశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, కేంద్రంలో 12 ఏళ్ల బీజేపీ పాలనలో సామాన్యులకు ఒరిగిందే లేదు. మా ప్రజాపాలనను ప్రజలంతా ఎంతో ఆదరిస్తున్నారు. కవిత ఆరోపణల్లో నిజం ఉంది, దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కి అసలు 1400 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయంటూ నిలదీశారు. రాష్ట్రంలో నీళ్ల దోపిడీ జరిగినప్పుడు ఈటెల రాజేందర్ నాడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. జరిగిన తప్పిదాలను ప్రశ్నించకపోగా ఆయన బీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ ను నమ్మితే నాశనమే. అవాస్తవ ప్రచారాలతో ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ ఎజెండా అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయాన్ని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దామని వారు పేర్కొన్నారు. రైతు భరోసాను 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందంటూ పేర్కొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమంటూ వెల్లడించారు. గత 2.5 ఏళ్లలో 67 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కాళేశ్వరంలో అవినీతిపై కవిత ఆరోపణలు. బీఆర్ఎస్ పెద్దలు దీనికి తప్పకుండా సమాధానం చెప్పాలి. కాళేశ్వరం కథ బట్టబయలైంది. కేసీఆర్ కూతురే అసలు వాస్తవాలను బయటపెట్టారు. బీఆర్ఎస్ పెద్దలు దీనికి సమాధానం చెప్పాల్సిందేనంటూ రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు. నాడు హరీష్ అసమర్థుడని కేసీఆర్ తొలగించారు. దగా చేయటం కేటీఆర్ హరీష్లకు వెన్నతో పెట్టిన విచ్చంటూ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ పెద్దలు 1400 కోట్ల మేర అవినీతి చేశారంటూ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలతో గత ప్రభుత్వ అక్రమాలు బట్టబయలయ్యాయని, ఇందుకు ఆ పార్టీ నేతలు జవాబివ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్, అంగన్వాడీ భవనాలకు వారు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ సమాజాన్ని దగా చేసిందంటూ వారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. పెట్టుబడులకు, తయారీ రంగానికి మన తెలంగాణ అత్యంత అనుకూలమంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలంటూ జర్మనీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మన తెలంగాణను తీర్చిదిద్దేందుకు అత్యంత ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు.